నమస్తే అండి, వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ అండి. 216 అండి. ఈ ఛానల్లో ఇవాళ నేను గోరుచిక్కుళ్ళు చక్కగా ఒలుసుకొని 2 ముక్కలు చేసుకొని నేను పకోడీలాగా వేస్తానండి, చూపిస్తానండి. చూడండి ఏమేమి కలపాలో. ఇందులో ముందు మట్టికి ఇలా కోసుకోవాలండి, 2 ముక్కలు చేసుకోవాలండి. ఇలా చేసుకొని అప్పుడు అన్నీ కలుపుకోవాలి ఐటమ్స్, అప్పుడు చూపిస్తానండి. ఇది గోరుచిక్కుళ్ళు అండి, దీని పకోడీ కూడా వేస్తున్నాను చూడండి. ముందుగా నూనె వేసుకోవాలండి కొద్దిగా, తర్వాత నిమ్మరసం వేయాలండి కొద్దిగా, తర్వాత పెరుగు వేయాలండి కొద్దిగా, అల్లం చిన్నెల్లిపాయలు పేస్ట్ వేయాలండి కొద్దిగా, కొద్దిగా ఉప్పు వేయాలండి, సాల్ట్, కొద్దిగా పసుపు వేయాలండి, కొద్దిగా కారం వేసుకోవాలండి, కొద్దిగా ధనియాల పొడి వేయాలండి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా అంటే దాల్చిన చెక్క, లవంగా, ఇలాచీ అండి, 3 కలిపి నూనె పెట్టుకుంటాను. కొద్దిగా జీరా పొడి అండి, కొద్దిగా నల్ల మిరియాల పొడి, పప్పారు అంటారు చూడండి ఆ పొడి, లైట్గా కలర్ అండి. మనకి నచ్చితే వేసుకోవచ్చు, లైట్ ఇచ్చేసి మన ఇష్టం. ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని వేస్తాం. కార్న్ఫ్లోర్ అండి 1 స్పూన్, కొద్దిగా పడితే 2 స్పూన్లు వేసుకోవచ్చు, మన ఇష్టం. అది లైట్గా శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, శనగపిండి, అంతేనండి. ఇప్పుడు కలుపుతానని చూడండి. ఇదిగోండి గోరుచిక్కుళ్ళు పకోడీ వేస్తున్నా అని చెప్పాను కదండి. ఇదిగోండి ఇలా కలుపుకొని ఇది కూడా ఒక 10 నిమిషాలు పెట్టుకొని చూడండి, చక్కగా కనపడుతుందో కలర్ఫుల్గా. అన్నీ వేసి కలిపితే అన్నీ చూపించాను కదండి మీకు, ఏమేమి వేయాలో మొత్తం చూడండి ఎలా ఉందో. మొత్తం నేను పకోడీ వేసేటప్పుడు చూపిస్తానండి మీకు, చూడండి. పొద్దున్న గోరుచిక్కుళ్ళు పకోడీ వేద్దామని కలిపి పెట్టాను కదండి, ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఎలా వేస్తాను. ముందు నూనె వేసుకున్నానండి కడాయిలో, వేడి అయ్యాక తర్వాత తిప్పుతున్నాను. ఇదిగోండి ఇలాగా పకోడీ ఇలా వస్తుందండి, ఇలా చాలా రుచిగా ఉంటుందండి. ఇది గోరుచిక్కుళ్ళు పకోడీ అండి, పొద్దున్న కలిపి పెట్టి ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు నూనెలో వేస్తాననేసి పకోడీ వేస్తానని వేసానండి. చెప్పండి ఎలా ఉందో, కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి. లైక్ మట్టికి చేయండి, థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి.
కాకరకాయ పకోడీ వేస్తున్నానండి. ఇవాళ ఏమేమి ఐటమ్ వేయాలో అందులో చెప్తానండి, చూడండి. నూనె వేసానండి, కొద్దిగా నిమ్మరసం అండి, కారం అండి, కొద్దిగా పసుపు అండి, సాల్ట్ అండి, ఉప్పు, కొంచెం నల్ల మిరియాల పొడి అండి, కొంచెం గరం మసాలా పొడి అండి, కొద్దిగా జీరా పొడి అండి, కొద్దిగా ధనియాల పొడి అండి, చిన్న ఉల్లిపాయలు, అల్లం పేస్ట్ అండి, కొద్దిగా లైట్గా శనగపిండి అండి, ఒక స్పూను కార్న్ఫ్లోర్ అండి, కొద్దిగా బియ్యం పిండి కూడా అండి. అన్నీ వేసుకొని కలుపుకోవాలండి చక్కగా, చాలా బాగుంటుంది. కొద్దిగా కలర్ కూడా వేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుందండి, తినేవాళ్ళకి కూడా బాగా నచ్చుద్ది. కొద్దిగా లైట్గా వేయాలండి. కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కలిపి పెట్టేయాలి అండి. ఒక 10 నిమిషాలైనా పెట్టాలి. పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు చేసేటప్పుడు పకోడీ వేసేటప్పుడు చూపిస్తానండి, మీకు చూస్తాను. కానీ అన్ని ఐటమ్లు కలిపాను కదండి, చూసాను కదండి, అప్పుడు చూపిస్తానండి పకోడీ వేసి. ఇది కాకరకాయ అండి. ఇలా ముక్కలు కోసుకుంటే బాగా చాలా బాగుంటాయండి. అన్నంలో నంచుకోవచ్చు, పప్పు చాళ్ళు అయినా, పెరుగు చాళ్ళు అయినా, ఇందులో నంచుకున్నా బాగుంటుంది. పచ్చళ్ళు తప్ప కొంచెం కలుపుకొని పలుచుకుంటే ఇది నంచుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. అందులో చూపిస్తున్నాను అన్ని. పొద్దున్న కాకరకాయ పకోడీ వేస్తున్నానని చెప్పాను కదండి. ఇప్పుడు కలిపి పెట్టాను కదా పొద్దున్న, ఇప్పుడు ఇది కూడా వేయిస్తున్నానండి. నూనెలో పకోడీ వేస్తున్నాను. కాకరకాయ పకోడీ ఇలా ఉంటుందండి. ఇప్పుడు పొద్దున్న కలిపి పెట్టాను కదండి, వేస్తానన్నాను కదా, మధ్యాహ్నం ఇది వేసానండి. చూసారండి, ఇదిగోండి ఇలా ఉంటుంది. ఎలా ఉందో రుచి చూసి చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, మా ఛానల్కి బెల్ కొట్టండి. ఇదిగోండి, ఇదే కాకరకాయ పకోడీ. మీరు చేసుకొని చూడండి ఎలా ఉంటుందో. పొద్దున్న నుంచి చూపించాను కదండి, అంతా ఇలా ఉంటుందండి. ఇలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి, కామెంట్ మట్టికి పెట్టండి, మనకు కూడా తెలవాలి కదండి చూసారనేసి. అది అందుకోసం థ్యాంక్ యూ అండి.